అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్లో అబా ఐడీలు మనము క్రియేట్ చేస్తూ ఉంటే చాలామంది లబ్ధిదారులకి సంథింగ్ వెంట్ రాంగ్, తర్వాత బ్యాడ్ రిక్వెస్ట్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది. చాలా వరకు అంగన్వాడీ టీచర్స్ అబా ఐడీలను అయితే ప్రొఫైల్కి అయితే లింక్ చేయడం జరిగింది, కానీ చాలా వరకు కూడా కొన్ని పెండింగ్లో అయితే ఉండడం జరిగింది. సో అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయి, అవి ఏ విధంగా మనము సక్సెస్ఫుల్గా 100% చేసుకోవాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క లబ్ధిదారుల యొక్క అబా ఐడీలు ప్రొఫైల్కి లింక్ కాకపోవడానికి గల కారణాలు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. మొదటగా వచ్చేసి మనకు ఆ ఫ్యామిలీలో మనం ఏదైతే పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఉందో అండి, ఆ మొబైల్ నెంబర్ మీద మనకు మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ వారు 6 అబా ఐడీలను క్రియేట్ చేసి ఉంటారనమాట. సో అలా 6 క్రియేట్ అయినవి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము పోషన్ ట్రాకర్లో మనము చేయడానికి ట్రై చేస్తే మనకు సంథింగ్ వెంట్ రాంగ్, బ్యాడ్ రిక్వెస్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు టీచర్స్కి ఒక డౌట్ రావచ్చు, మరి మాకు ఆ నెంబర్ పైన 6 క్రియేట్ అయినాయా లేదా అనేది మేము ఏ విధంగా తెలుసుకోవాలనే డౌట్ అనేది అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు వీడియో రూపంలో మనము తెలుసుకోవచ్చండి. అది వచ్చేసి మొదటి కారణము కాకపోవడానికి. రెండవ రీజన్ వచ్చేసి నాకు తెలిసినంతలో అయితే ఇంతవరకు లబ్ధిదారులకు అబా ఐడి అనేది క్రియేట్ కాకపోవడం వలన మనము పోషన్ ట్రాకర్ యాప్లో అబా ఐడి ప్రొఫైల్కు లింక్ చేస్తుంటే అవ్వకోకుండా ఉన్నాయన్నమాట. సో మనము ఒకవేళ కాని వారికి మనము అబా ఐడి క్రియేట్ చేసి క్రియేట్ అయిన తర్వాత ఆ అబా ఐడిని మనము రాసుకొని మళ్ళీ మనం పోషన్ ట్రాకర్లోకి వెళ్ళి ఆ యొక్క అబా ఐడిని ఎంటర్ చేసి వెరిఫై కొడితే మనకు ఆ యొక్క లబ్ధిదారునికి అబా ఐడి అనేది లింక్ అవుతుంది. సో ఈ విధంగా ఈ 2 రీజన్స్ వలన మనకు చాలా వరకు ఇప్పుడు పెండింగ్ పడిపోతున్నాయి. మ్యాక్సిమం మనకైతే చాలా వరకు అంగన్వాడీ టీచర్స్ చేసేసారు. కొన్ని ఈ విధంగా పెండింగ్ ఉండడం వలన అవి ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మొదటగా వచ్చేసి మనం అబా ఐడిని క్రియేట్ చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా చూడండి, అబా ఐడి అనేది మనం గూగుల్లోకి వెళ్ళి ABHA అబా అని చెప్పేసి మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మొదట చూడండి మనకు అబా అని ఉంది కదండి, అక్కడ మనము ఆ అబా మీద అయితే ఫస్ట్ దాని మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు అబా సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఓపెన్ కాలేదు, అవుతూ ఉంది. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత క్రియేట్ అబా నంబర్ అని ఉన్న తర్వాత క్రియేట్ యువర్ అబా నంబర్ యూజింగ్ విత్ ఆధార్ అని చెప్పి వస్తుంది. మనం ఫస్ట్ది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనము రౌండ్ మార్క్ చేసిన దాని మీద మనము ఆ యొక్క ఆధార్తో మనం అబా ఐడి క్రియేట్ చేయడానికి తీసుకోవాలి. మనం మొత్తం 4 స్టెప్స్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు మొదటగా ఆధార్ నెంబర్ అని చెప్పేసి మనకు బాక్సులు ఇచ్చాడు, 3 బాక్సులు. ఒక్కొక్క బాక్స్లో 4 అంకెలు అనేది ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మొదట మనం ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. పక్కన కరెక్ట్గా కాదని చెప్పేసి ఐ సింబల్ ఉంటుంది, కన్ను సింబల్, దాని మీద టచ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. తర్వాత అగ్రి అని ఉంది కదండి, ఐ అగ్రి అని చెప్పేసి ఆ బాక్స్లో మనము సెలెక్ట్ చేసుకోవాలి. టచ్ చేస్తే రైట్ మార్క్ తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ అట్లే ఉంటుంది. తర్వాత క్యాప్చా ఉంది చూడండి, 3x2 వచ్చేసి మనకు 6 అవుతుంది. అది మీకు ఏ విధంగా ఇచ్చింటే అది మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అని ఉంది కదా ఆప్షను, అక్కడ నెక్స్ట్ మీద టచ్ చేస్తే మనకు ఈ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఈ ఓటీపీ అనేది 1.5 నిమిషంలోనే మనము లబ్ధిదారు నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి 6 అంకెల ఓటీపీని 1.5 నిమిషంలోనే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకు ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు 6 సబ్మిట్ అయినాయని చెప్తే మళ్ళీ మనం ఇక్కడ నెంబర్ అనేది మార్చుకోవాలన్నమాట. ఒకవేళ ఇప్పుడు ఈ నెంబర్ మీద మనకు అయిందంటే ఓకే, ఏం కాదు. ఒకవేళ 6 ఆల్రెడీ రిజిస్టర్ అయినాయని చెప్తే మనం మొబైల్ నెంబర్ అక్కడ మార్చాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ కొట్టేసరికి ఓటీపీ అనేది వెళ్ళింది లబ్ధిదారునికి. లబ్ధిదారునితో మనం 6 అంకెల ఓటీపీని అనేది తీసుకోవాలి. ఇక్కడ ఓటీపీని రెండోసారి మనం ఓటీపీని అయితే తీసుకోవాలి. లబ్ధిదారు ఓటీపీ చెప్పిన తర్వాత మనం ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు
అబా ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి అబా అకౌంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి వచ్చింది. ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఉన్నిందనమాట. ఉంటే దాని నెంబర్ అనేది మనం కనుక్కోవాలంటే వ్యూ ప్రొఫైల్ అనేది కదా, అక్కడ మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే ఆ యొక్క ఎవరిదైతే ఆధార్ ఉందో ఆ ఆధార్ మీద లింక్ అయినటువంటి ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి అబా నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఈ విధంగా అబా ఐడిని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నెంబర్ రాసుకొని అబా నెంబర్ని మనము పేపర్ తీసుకొని తర్వాత పోషన్ ట్రాకర్లోకి వెళ్ళి మనం ఆ నేమ్ను సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయినా మనము వెరిఫై అనేది చేస్తే మనకు అబా అనే లింక్ అనేది వెరిఫై అవుతుంది. ఈ విధంగా అయితే మనం అబా ఐడిని ప్రొఫైల్కి అయితే లింక్ చేసుకోవచ్చు. లేదా మనం ఇంకొక మెథడ్లో చేయొచ్చండి. మనం అబా నెంబర్ని అయితే రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ 3 డాట్స్ టచ్ చేసి ఇక్కడ క్రియేట్ అబా అని ఉంది కదా, మనం ఆల్రెడీ రాసి పెట్టుకుంటాం కాబట్టి నెంబర్ని ఇక్కడ ఏం చేయాలంటే అబా యూజింగ్ పేరెంట్ ఆధార్ అనేది కదా, ఇక్కడ కంటిన్యూ మీద టచ్ చేద్దాం. తర్వాత ప్రొసీడింగ్. ఇప్పుడు మనకు ఆల్రెడీ అబా ఐడిని రాసి పెట్టుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే చేసుకొని ఉంటే మనము అబా సైట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ క్రియేటెడ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ అబా డెమోగ్రఫిక్ అథెంటికేషన్ ఉంది కదా, అక్కడ టచ్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి అబా నెంబర్ ఉంది కదా, అక్కడైతే మనము అబా నెంబర్ని అయితే ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి బాక్స్ ఉంది కదా, మనము ఇక్కడ టచ్ చేస్తే మనకు రైట్ మార్క్ అనేది పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం కింద ఉన్నటువంటి వెరిఫై మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఆ బెనిఫిషరీకి సంబంధించిన అబా యొక్క ఐడి అనేది మన పోషన్ ట్రాకర్ యొక్క ప్రొఫైల్కి అయితే లింక్ అయ్యి మనకు సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా అండి మనము చేసుకోవచ్చు. మనం అబా ఐడిని అయితే సైట్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకొని ఉండాలి. క్రియేట్ చేసుకున్నది మనం పక్కన రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ పోషన్ ట్రాకర్లోకి వచ్చి అబా ఆల్రెడీ క్రియేటెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎంటర్ చేసి చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనము అబా ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత చేసుకోవాల్సింది. ఒకవేళ డైరెక్ట్ అవుతుంటే మనం చేసుకోవచ్చు, కాలేదు కాబట్టి మనం ఈ మెథడ్ని అయితే యూజ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా అయితే మనము అబా ఐడిని అనేది పోషన్ ట్రాకర్కి లింక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.